మనకి సింప్లిఫికేషన్ నుంచి ఎటువంటివి మ్యాథ్స్ వచ్చేటప్పుడు దీన్ని ట్రిక్ యూజ్ చేసుకొని దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫార్ములా యూజ్ చేస్తామంటే వస్తుంది కానీ ఫార్ములాస్‌కి చాలా టైం పడుతుంది. ట్రిక్స్ చేసింటే ఈ విధంగా ప్రాబ్లమ్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క డినామినేటర్ ఉన్నదాన్ని న్యూమరేటర్ ఉన్నదాన్ని పక్కన రాసేసుకోండి. న్యూమరేటర్ ఫస్ట్ రాసేసుకోండి. ఎలా అంటే 4 రాయండి. దాని పక్కనే డినామినేటర్ రాసేసుకొని ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, 2, 3 అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 బార్ల కింద రాసేసుకోండి. ఓకే, ఈ విధంగా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఈ యొక్క రెండో నెంబర్ని మొదటి నెంబర్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది. ఈ థర్డ్ నెంబర్ని సెకండ్ నెంబర్కి యాడ్ చేయండి. ఎంత వస్తుంది 14 వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోర్త్ నెంబర్ని థర్డ్ నెంబర్కి యాడ్ చేయండి. ఎంత వస్తుంది 23 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తామా? యాడ్ చేయము. ఎందుకంటే ఇక్కడ 3 నెంబర్సే ఉన్నాయి కాబట్టి 3 బార్స్ వేసాం కాబట్టి ఇక్కడే రాపియండి. ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఈ లాస్ట్ నెంబర్ ఉంది కదా, ఈ లాస్ట్ నెంబర్ని న్యూమరేటర్ రాసుకొని డినామినేటర్లో దాని ముందు నెంబర్ని రాసేసుకోండి. దీని ఆన్సర్ అనేది 23/14 అనేది రావడం జరుగుతుంది. ఇదే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక చెప్పినట్టుగా నుండి న్యూమరేటర్ నెంబర్ని ఫస్ట్ ఇలా రాసేసుకోండి. దాని పక్కన డినామినేటర్ నెంబర్ని రకంగా రాసేసుకోండి. ఇక్కడ ఎన్ని బార్స్ పెట్టారని లెక్కెట్టుకోండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే మొత్తం మనం ఎన్ని 5 బార్స్ అనేది ఈ రకంగా రాసేసుకోండి. ఓకే, ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనం చెప్పాం కదా, రెండో నెంబర్ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసిన విధంగా దాన్ని పక్కన వేసేసుకోండి. 3 + 2 ఎంత 5. ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది. ఈ 8 + 5 ఎంత వస్తుంది మనకి 13 వస్తుంది. నెక్స్ట్ 13 + 18 ఎంత అవుతుంది మనకి ఎంత 21 వస్తుంది. ఈ 21 కాస్త ముందు నెంబర్కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 40 వస్తుంది. అంతే కదా, 40గా. అప్పుడు మనము ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చెప్పాము, ఈ లాస్ట్ నెంబరు బై దాని ముందు ఉన్న నెంబర్ని రాసేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాం కదా. కాబట్టి దీని ఆన్సర్ ఎంత 40/21. ఈ నెంబర్ని ఇంకా మనం మోడిఫై చేసేసుకోవాలనుకుంటే, ఇంకా దీని గురించి రాయాలనుకుంటే 21/40 రకం చేసుకుంటే ఎంత 21 1 కదా 21, ఇంకెంత వస్తుంది 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంకా 3 ఉంటే 3లో 2 చేస్తే 1 వస్తుంది 19. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం కూడా 119/21 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు, ఆప్షన్స్ ఇచ్చేబట్టి ఉంటుంది. ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చాడండి. ఫస్ట్ దీని ఎక్స్ వాల్యూని మనం సింప్లిఫికేషన్ చేసేసుకొని ఈ వచ్చిన ఎక్స్ వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ సింప్లిఫై చేసుకుందాం. ఇక్కడ సేమ్ చెప్పినట్టుగా 1, 2 వేసేసుకొని 1, 2, 3, 4 బార్స్ వేసేసుకోండి. రకంగా వేసుకున్న తర్వాత ఏం చేయమనండి, మనం యాడ్ చేసేసుకోండి. 1 + 2 ఎంత మనకి 3 వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ 8 వస్తుంది. నెక్స్ట్ 13 వస్తుంది. ఓకే, అంటే దీనికి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 13 చివరి నెంబర్ చూసుకొని దాని ముందు నెంబర్ వేసుకుంటే ఇది ఏ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ ఉంది. ఈ ఎక్స్ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x ఎంత 13/8 + 7/4 ఈ విధంగా రాసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా 4 జార్. ఓకే, నెక్స్ట్ ఈ 4కి ఎల్సిఎం కడితే మనకి ఎంత వస్తుంది ఎల్సిఎం, 4కి ఎల్సిఎం ఎంత 4 1 జార్ 4 1 జార్ అంటే ఓన్లీ 4 వస్తుంది. ఓకే, అంటే 4 1 జార్ 4 4 30 జార్ 13. నెక్స్ట్ 4 1 జార్ 4 1 7 జార్ 7 అంటే మనకి ఎంత వస్తుంది 13 + 7 ఎంత 20/4 ఎంత 4 5 జార్ కదా, అంటే ఇక్కడ మనకి ఎంత 5 వచ్చింది. అంటే 2x + 7/4 వాల్యూ ఎంత, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఆన్సర్ అనేది 5 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇందాక చూడండి నెంబర్స్ అనేవి ఇక్కడ చేంజెస్ అయ్యాయి. ఇందాక నెంబర్ లాగా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తామంటే అవ్వదు. ఓకే, దీన్ని ఎలా చేయాలని చూసుకుంటే ఈ నెంబరింగ్ రాయడం ఒకటే 1 4 అది బాగానే రాస్తాం. ఓకే, 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 డాట్స్ అనేవి ఇలా పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ కింద నుంచి పైకి నెంబర్లు రాయాలి. ఈ ఫస్ట్ బార్ ఎదురుగా 2 రాసుకోండి, ఇక్కడ 3 రాసుకోండి,
నెక్స్ట్ ఇక్కడ 1 రాసేసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే క్రాస్గా మల్టిప్లికేషన్ చేసి దాని ముందు నెంబర్కి యాడ్ చేయండి. ఇవ్వండి ఈ రకంగా క్రాస్గా మల్టిప్లై చేసి ఈ నెంబర్ యాడ్ చేసి చేయాలి. ఓకే, 2 4 0 ఎంత 8, 8 + 1 9. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా అదేవిధంగా ఇంటూ చేయండి. 9 3 27, 27కి +4 చేస్తే ఎంత వస్తుంది? 31 వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 31 × 30 వస్తుంది, 31 వస్తుంది. ఈ 31కి +9 కలపండి, ఎంత వస్తుంది? 40. నెక్స్ట్ మనం యాడ్ చేయడానికి కానీ మల్టిప్లికేషన్ చేయడానికి ఏముందో లేదు కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు ఏం చెప్పాము? లాస్ట్ నెంబరు బై దాని ముందు ఉన్న నెంబరు రాసేసుకుంటే అయిపోతుంది అన్నారు. దీని ఆన్సర్ ఎంత? 40/31. దీన్ని ఇంకా మనం మిశ్రమ భిన్నంగా మార్చాలనుకుంటే ఈ రకంగా చేసేసుకోవచ్చు కూడా. ఓకే, అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? ఆన్సర్ని 40/31 అని రాసుకోవచ్చు, లేకపోతే 19/31 కిందని రాసుకోవచ్చు. అక్కడ ఇచ్చే ఆప్షన్స్ పెట్టి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇందాక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎడిషన్ చేసాం, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, అంతే తేడండి. ఇక్కడ ఈ కింద ఉన్న వాల్యూస్ని న్యూమరేటర్ ఉన్నదాన్ని ఫస్ట్ రాసేసుకోండి, తర్వాత డినామినేటర్ అంతా రాసేసుకోండి. ఎన్ని బార్స్ పెట్టాలి? 1 2 3 3 బార్స్ అనేది నార్మల్గా పెట్టేసుకున్నాను. ఓకే, ఇందాక ఎడిషన్ చేసాం. ఇక్కడ ఏంటంటే సబ్స్ట్రాక్షన్ సింబల్స్ ఉన్నాయి కదా, సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. 5 - 1 ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ 4లో 5 చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ? -1 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ -1లో ఈ 4ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎలాగా? -1లో ఏది సబ్స్ట్రాక్ట్ చేయమన్నా 4 చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ అంటే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. అంటే యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 4 ఎంత? 5 వస్తుంది. పెద్ద అంటే ఈ మైనస్ సింబల్ పెద్ద దేనికి ఉంది కాబట్టి మైనస్ ఫస్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ -5 అనేది ఆ రకంగా రాసుకుందాం. ఓకే, రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మైనస్ చేస్తామా? ఎందుకంటే ఓన్లీ 3 ఉంది కాబట్టి బార్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 వరకు ఇక్కడ రాసేసుకుంటాం. ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తాము? లాస్ట్ నెంబరు బై దాని ముందు నెంబర్ని రాసేసుకుంటాం. ఓకే, ఇక్కడ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5/1 అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది 5 అనేది అవుతుంది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్స్ ఇటువరకు మారాయి, ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది. ఓకే, న్యూమరేటర్ ఉన్న నెంబర్ని రకంగా రాసేసుకోండి 4. నెక్స్ట్ డినామినేటర్ ఉన్నది 5 పక్క పక్కన రాసేసుకోండి. 1 2 3 బార్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆ రకంగా నార్మల్ డాట్ పెట్టేసి ఉంచండి. ఉంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏముంది? 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఈ 2 నెంబర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ? 9 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదండి. ఇక్కడ మారాయి కాబట్టి ఇందులో ఆల్రెడీ 4 యూజ్ చేసాం, 5 యూజ్ చేసాం. ఇంక యూజ్ చేయాల్సింది ఏది ఉంది? 3 ఉంది. 9 దేంతో డివిజిబుల్ అవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 9 ఎంత? 3 × 9 కదా. అంటే ఇక్కడ 3 ఇక్కడ కట్ అయిన నెంబర్ దీన్ని మాత్రమే యాడ్ చేయాలి పక్కదంతా. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. ఈ 8 అనేది ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ 3 వచ్చినట్టుగా ఇక్కడ 8 వచ్చింది కదా. 8 వచ్చింది. 8 ఇక్కడికి ఇది అయిపోలేదు. 8 కాదండి, బై చేసి ఇంకా 3 పైన ఏది ఉంది? నెంబరు 2 అనేది ఉండడం జరిగింది కదా. 2 ఇలా రకంగా రాసుకొని 2 4 8 కదా. అప్పుడు ఈ 4ని ఈ 3కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 అనేది రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ 2 పైన ఏదైనా ఉందే లేదు కాబట్టి ఇక్కడితో ఆపేయండి. ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాసి చెప్పాము? ఈ చివరి నెంబరు బై దాని ముందు ఉన్న నెంబర్ రాసేస్తే ఆన్సర్ అయిపోతుందని చెప్పాము. ఓకే, కాబట్టి దీని ఆన్సరు 7/4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.